ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ చూద్దాం గైస్. 17 అక్టోబర్ 2025 సెన్సెక్స్ 862 పాయింట్లు పైకుంది. నిఫ్టీ 262 పాయింట్లు పైకుంది. అంటే నిన్న స్టాక్ మార్కెట్ లాభాల్లో నడిచిందనమాట. భారీ లాభాలు కొనసాగాయి. ఇక్కడ చూడొచ్చు బుల్ పైకి లేచిందంటే లాభాల్లో ఉన్నట్టనమాట. విదేశీ సానుకూలతల ప్రభావం. రూపాయి 3 లక్షల కోట్లు పెరిగిన సంపద. డాలర్ రూపాయి 87.96. ఇది గైస్. అండ్ ఎఫ్ఐఐ కొనుగోలు రూపాయి 997.29 కోట్లు. డిఐఐ కొనుగోలు రూపాయి 4076.2 కోట్లు. ఇది గైస్ ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్ అప్డేట్. రోజు ఇలాగే పైకి ఉండాలని అనుకుందాం. అండ్ ఒకసారి కంప్లీట్గా చదువుదాం. వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్ భారీగా లాభపడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక రేట్లను తగ్గించొచ్చనే అంచనాలతో పలు దేశాల మార్కెట్లు రాణించడం ఇందుకు దోహదం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మన దేశ వృద్ధి రేటు అంచనాను అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF పెంచడంతో మదుపర్ల విశ్వాసం బలపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 12 పైసలు పెరిగి రూపాయి 87.96 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు 0.52% పెరిగి $62.23 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లలో సింగపూర్, హాంకాంగ్ మినహా మిగతా దేశాల సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూల ధోరణిలో ఆరంభమయ్యాయి. BSEలోని నామోదిత కంపెనీల మార్కెట్ విలువ రూపాయి 3.17 లక్షల కోట్లు పెరిగి రూపాయి 466.95 లక్షల కోట్ల అంటే 5.31 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అత్యంతం సానుకూలమే. BSE సెన్సెక్స్ 605.43 సానుకూలంగా 189 పాయింట్ల లాభంతో 82,794.79 వద్ద ఆరంభమైంది. అదే ధోరణిని కొనసాగిస్తూ 83,615.48 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరింది. చివరకు 862.23 పాయింట్ల లాభంతో 83,467.66 పాయింట్ల వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 261.75 పాయింట్లు పెరిగి 25,585.3 వద్ద స్థిరపడింది. ఇది 4 నెలల గరిష్ట స్థాయి. ఇంట్రాడేలో ఈ సూచీ 25,625.4 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 25,376.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. 3 మినహా సెన్సెక్స్ 30 కంపెనీల షేర్లలో 3 మినహా సెన్సెక్స్ 30 కంపెనీల షేర్లలో 3 మినహా మిగతా 27 కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.67%, టైటాన్ 2.33%, అదానీ పోర్ట్స్ 1.97%, మహీంద్రా అండ్ మహీంద్రా 1.82%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.69% లాభపడ్డాయి. ఎటర్నల్ 1.73%, భారతీ ఎయిర్టెల్ 0.11% నష్టపోయాయి. ఎటర్నల్ అండ్ భారతీ ఎయిర్టెల్ మాత్రమే నష్టపోయాయి, మిగతా అన్ని లాభాల్లోనే ఉన్నాయి గైస్. పరుపుల తయారీ సంస్థ డ్యూరోప్లెక్స్ పబ్లిక్ ఇష్యూకి రాబోతుంది. ఇందుకు అనుమతి కోరుతూ ముసాయిదా పత్రాలను సెబీకి కంపెనీ సమర్పించింది. పూర్తిగా తాజా షేర్ల జారీ రూపేణా జరుగుతున్న ఈ IPO ద్వారా రూపాయి 183.6 కోట్లను సమీకరించాలని కంపెనీ అనుకుంటుంది. కర్ణాటక సర్కిల్లో చందాదారుల వివరాల సమీకరణకు సంబంధించి నిబంధనలు పాటించనందుకు భారతీ ఎయిర్టెల్పై రూపాయి 2.14 లక్షల జరిమానాను టెలికాం విభాగం విధించింది. ఆహా. తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ TNSTU నుంచి 1937 బస్సులకు ఆర్డరు వచ్చినట్లు అశోక్ లేలాండ్ తెలిపింది.
ఇప్పటి వరకు టీఎన్ఎస్టీయూకి 21,000 బస్సులను కంపెనీ సరఫరా చేసింది. మిడ్ వెస్ట్ లిమిటెడ్ ఐపీఓ రోజుకి 11.72 రెట్ల స్పందన లభించింది. చిన్న మదుపర్ల విభాగంలోనూ 8.19 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. క్విక్ కామర్స్ సంస్థ జెప్టో $450 మిలియన్ సుమారు రూపాయి 3,757.5 కోట్లు నిధులను సమీకరించింది. సంస్థ విలువను $7 బిలియన్ సుమారు రూపాయి 62,000 కోట్లుగా పరిగణించి ఈ నిధుల సమీకరణను కంపెనీ కమోడిటీ ట్రేడింగ్లో గ్రో తమ ప్లాట్ఫామ్పై కమోడిటీ ట్రేడింగ్ సేవలను ప్రారంభించనున్నట్లు స్టాక్ బ్రోకింగ్ సంస్థ గ్రో తెలిపింది. మల్టీ కమోడిటీ స్టాక్ ఎక్స్చేంజి ఎంసీఎక్స్ ద్వారా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11:30 వరకు పసిడి, వెండి, సహజ వాయువు, ముడి చమురు లాంటి కామోడిటీస్లో గ్రో వినియోగదారులు తమ ఖాతాల నుంచి ట్రేడింగ్ చేయొచ్చని వెల్లడించింది. లిస్టింగ్ జోష్ చూద్దాం గైస్. రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్ షేర్లు స్టాక్ ఎక్స్చేంజిల్లో నమోదైన రోజే అదరగొట్టాయి. ఇష్యూ ధర రూపాయి 485తో పోలిస్తే బీఎస్సీలో 27.85% అధికంగా రూపాయి 620.1 వద్ద ఈ షేరు నమోదైంది. ఆ తర్వాత 31.75% పెరిగి రూపాయి 639 వద్ద గరిష్టాన్ని చేరిన చివరకు 29.37% లాభంతో రూపాయి 627.45 వద్ద ముగిసింది. తొలి రోజు ట్రేడింగ్ ముగిసే నాటికి కంపెనీ మార్కెట్ విలువ రూపాయి 10,337.26 కోట్లుగా నమోదైంది. కెనరా రెబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ షేర్లు స్టాక్ 266తో పోలిస్తే బీఎస్సీలో 5.35% అధికంగా రూపాయి 280.25 వద్ద ఈ షేరు నమోదైంది. ఆ తర్వాత 19.54% పెరిగి రూపాయి 318 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని చేరింది. చివరకు 12.87% లాభంతో రూపాయి 300.25 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూపాయి 5,987.51 కోట్లుగా నమోదైంది. దట్స్ గ్రేట్ గైస్. ఇది ఈరోజు స్టాక్ మార్కెట్ రిపోర్ట్. మొత్తానికి స్టాక్ మార్కెట్ నిన్న శుభారంభం చేసింది. ఎప్పుడు ఇలానే చేయాలని దేవుణ్ణి కోరుకుందాం. సో ఇది గైస్ స్టాక్ మార్కెట్ రిపోర్ట్.